వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలుస్తున్నాయి, పదండి ముందుకు పదండి తోసుకు అంటూ కవులకు సైతం ఎంతో ప్రేరణనిచ్చిన క్రతువు పూరీ రథయాత్ర. స్వామివారికి ఏటా చేసే ఆ రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో వాడే శ్రీ జగన్నాథుని రథాన్ని నందిఘేషు అని పిలుస్తారు. ఈ రథం 16 చక్రాలు కలిగి ఉంటుంది. పూరీ రాజు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తారు. ఆనాడు భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామికి చందన యాత్ర నిర్వహిస్తారు. స్వామివారికి ఏటా చేసే రథయాత్ర ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోనే అత్యంత పెద్ద రథయాత్రగా పేర్గాంచిన ఈ ఉత్సవాలను ఏటా ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షం 2వ రోజున నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను శ్రీ జగన్నాథ ఘోషయాత్రగా పిలుస్తారు. రథయాత్ర రోజున పవిత్ర దేవతామూర్తులను దేవాలయం నుండి బయటకు తీసుకువచ్చి ఆయా మూర్తులకు కేటాయించిన రథాలపై ఆసీనులు కావిస్తారు. భక్తి గీతాలు, భజనలు పాడుతూ శ్రీ సుదర్శనుని, తరువాత బలభద్రుని, సుభద్రాదేవిని, శ్రీ జగన్నాథ స్వాముల పవిత్ర మూర్తులను ఒక్కొక్కరిగా పహుండి అనే విధానం ద్వారా ముందుకి వెనకకి కదుపుతూ ఊరేగేటట్లు చేస్తూ రథాలపైకి ఎక్కిస్తారు. అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో రథయాత్ర నిర్వహిస్తారు. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్యక్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి. మహాశివుని మహిమలతో పునీతమైన ఈ ఆలయం సుందర ప్రశాంత వాతావరణంలో ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు నిలయమైన ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ స్వామివారు, బలభద్ర, సుభద్ర అమ్మవార్లు కొలువై ఉన్నారు. రాజుల సంస్కృతిని ఇప్పటికీ తేటతెల్లం చేస్తున్న పూరి దివ్యక్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జిల్లాలో ఉంది. సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కృతం మనుష్యం. జగతికి ప్రభువైన పురుషోత్తముడు, మానవాతీతుడు జగన్నాథుడే అంటూ పురాణాలు సైతం జగన్నాథ స్వామిని కీర్తించాయి. ప్రాచీన కాలపు కళా సంస్కృతులను దేవాలయ ప్రాకారాల మీద ప్రతిబింబించే ఈ ఆలయం అతి సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది. ఆలయ గోపురాలన్నీ అలనాటి కట్టడాలను, శిల్పకళా రీతులను కళ్లకు కట్టినట్లు దర్శింపజేస్తాయి. అత్యంత పురాతనమైందిగా, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా ఉన్న పూరీ శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయాన్ని 12వ శతాబ్దంలో అనంతబర్మన్ చోడగంగదేవుడనే రాజు కట్టించాడని శాసనాల ద్వారా అవగతమవుతోంది. అలాగే మాళవరాజగు ఇంద్రద్యుమ్న రాజు శ్రీ జగన్నాథ స్వామికి ఒక ఆలయాన్ని కట్టించాడని, అదే శ్రీ జగన్నాథుని మొదటి మందిరం అని చెప్పబడుతోంది. పూరీలోని శ్రీ జగన్నాథ స్వామి వారి మందిరమంతా కొన్ని మందిరాల సమ్మేళనం. శివుడు, విష్ణువు, శక్తిమాత ఒకే ఆలయంలో పూజింపబడుతున్న దివ్యక్షేత్రమిది. శ్రీ జగన్నాథుడు ఈ జగత్తు అంతటికీ ప్రభువు, పురుషోత్తముడు, మానవతోత్తముడు ఆయన. అలాంటి పురుషోత్తముడైన శ్రీ జగన్నాథ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.